అంతా మినప చేనే మొత్తం ఒకసారి రౌండ్ వేసేద్దాం చూసేయండి పొలాలు మొత్తం. ఇక్కడ 2 షెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ తాటి చెట్లు. సమ్మర్ కదా ఎక్కువగా పంట అయితే ఉండదు. ఇక్కడైతే నీలగిరి తోట చేస్తున్నారు. ఇవన్నీ వెళ్ళిపోయి పేపర్కి వెళ్తాయి, కొట్టేస్తారు, పేపర్కి వెళ్తాయి ఇవన్నీ. ఎండ అయితే చాలా బీభత్సంగా ఉంది, కళ్ళు కూడా ఏం కనిపించట్లేదు. చూసారా అవన్నీ మినప చేనే మొత్తం. నమస్తే ఎవ్రీవన్. ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండిద్ది. నేను అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్నాను కదా, ఇంకా మేడపైన పడుకుంటున్నాం డైలీ. ఇంకా మార్నింగ్ లేచినప్పుడు వ్యూ చూడండి ఎంత బాగుందో. అప్పటికి 6 కూడా అవ్వలేదు, 5 అయ్యింది, కానీ వెలుతురు అయితే వచ్చేసింది. ఇక్కడ వాళ్ళైతే అప్పుడే పనులు కూడా చేసేసుకుంటున్నారు, మనం ఇంకా నిద్రపోతున్నాం అనమాట. ఈ రోజైతే మనము పొలంకైతే వెళ్ళిపోతున్నాం. ఆ పొలంలో ఉన్న చిన్న చిన్న పంటలను చూసేద్దాం రండి. ఇంకా మేము రాగానే ఇక్కడ స్టార్టింగ్లో అయితే ఒక చెరువు ఉంటుంది. చెరువుకు పైన ఒక పెద్ద గట్టు ఉంటుంది. చిన్నప్పుడు అయితే ఈ గట్టు ఇంతలా ఉండేది కాదు. మేము చెరువులో ఈజీగా ఈత కొట్టి స్నానం చేసేవాళ్ళం. ఇప్పుడు దీంట్లో ఈత కొట్టాలన్న లోతు ఎక్కువైపోయింది గట్టు ఎక్కువ చేయడం వల్ల. అయినా ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎక్కువ వాటర్ కూడా లేవు, తక్కువే ఉన్నాయి. వింటర్లో అయితే ఫుల్గా వాటర్ ఉంటుంది. మా ఊర్లో అయితే చెరువు, గుడి, అలాగే పక్కనే పంపు సెట్ కూడా ఉంటుందన్నమాట. ఇవన్నీ ఎక్కువగా నేను సినిమాల్లోనే చూశాను. మేబీ మీరు రియల్గా కూడా చూసి ఉండొచ్చు, కానీ నేను మాత్రం ఎక్కువగా సినిమాల్లో చూశాను. ఇక్కడ చూసినప్పటికీ నాకైతే వింతగా అనిపిస్తుంది. పక్కనే చెరువు అండ్ గుడి. ఈ గుడి మా చిన్నప్పటి నుంచి ఉంది. ఇంకా చాలా రోజుల తర్వాత చూస్తున్నాను కదా. ఈ పంపు కూడా ఎప్పటి నుంచో ఉండేది. ఇంతవరకు ఇక్కడ బాగుండేది, ఆ బావి తీసేశారు. అలాగే పక్కన ఈ పెద్ద చెట్టు ఉంది, చెట్టు కింద ఆవులను అయితే కట్టేశారు. ఇప్పుడు పొలంలో ఉన్న చిన్న చిన్న పంటలను చూసేయండి. మేము ఇప్పుడు పొలంకి వెళ్తున్నాము, చాలా రోజులకి అనమాట, ఆఫ్టర్ 5 years తర్వాత. ఇవి వచ్చి నీలగిరి చెట్లు అంటారు. ఇవి మొత్తం బాగా ఎదిగిన తర్వాత కోసేస్తారు, మళ్ళీ వేస్తారు. పొలానికి చాలా సంవత్సరాల తర్వాత వెళ్తున్నాం కదా, ఎగ్జైట్మెంట్ ఆగట్లేదు అనమాట మాకెక్కడ. ఇక్కడ అన్ని మామిడి చెట్లు ఉండేవి ఇంతవరకు, ఇప్పుడు తీసి అన్ని నీలగిరి చెట్లు వేసేశారు. ఎండ అయితే ఊరికే ఉంది. ఈ చెట్టుకి ఏంటో కాయలు ఉన్నాయి, కానీ చెట్టు పేరు మాత్రం అడగండి, చెట్టు పేరు తెలియదు కాబట్టి. చేయొద్దనే పని చేస్తాడు, అదే మా స్పెషాలిటీ అనమాట. వెనక్కి వెళ్ళొద్దంటే ఇంకా వెళ్తున్నాడు. మా వాడు చూడండి ఈ కాయని కొయ్యడానికి ట్రై చేస్తున్నాడు, తెలివితేటలు, అది కూడా పుల్లతో. అదేమో రానంటుంది. ఇవన్నీ పొలాలే చెప్పాను కదా, గట్టిది. యువతలైతే చెరువు, యువతలైతే మొత్తం పొలమే. ఆ మూల నుంచి ఈ మూల వరకు. ఎవరిదని అడగండి, దీంట్లో ఏదో ఒకటి మాది ఉంది, కానీ అదేదో నాకు తెలీదు. ఈ షెడ్ కనపడుతుంది కదా, అది వచ్చి పెదనాన్న వాళ్ళది. రేపు వెళ్ళినప్పుడు అక్కడ కూడా వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఈ పైప్ ఉంది చూసారా, ఇది వచ్చి బోర్ అనమాట. పంట కోసం అయితే వేసారు. ఇవి చిన్న అరటి చెట్లు, కొబ్బరి చెట్లు కూడా బాగుంటాయి. బోర్లు ఎక్కడికక్కడే వేసేసారు. ఇవంతా ఒకప్పుడు పంట ఏమి ఉండేది కాదు, కానీ ఇప్పుడు పంట మొత్తం వేసేసారు. ఇక్కడ చూడండి అలసందలు, ఈ చిన్న చిన్న మొక్కలన్నీ అలసందలే, అన్నీ వచ్చేసినాయి కూడా పైకి. చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. చూస్తున్నారా, ఇవన్నీ అవే. ఇవి వచ్చి గోంగూర మొక్క. మొక్కేం కాదు, పెరిగిపోయింది గోంగూర ఇది. దీంట్లోనే ఇది చిన్న అలసంద, అంటే పెరగలేదు ఇంకా అలసంద మొక్క ఇది. ఇది బెండకాయ, కనిపిస్తుందా? ఇది వచ్చి బెండకాయ, పువ్వు వచ్చింది, బాగా పువ్వు అయితే వచ్చింది. బెండకాయ, గోంగూర. ఇది వచ్చి వరి పంట, చాలా బాగుంది కదా. ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉంది వరి పంట. ఇదంతా ఒకటే, అలసందలు, బెండకాయ, గోంగూర, మినుములు, వరి, బోరు. ఇవన్నీ పచ్చిమిరపకాయ చెట్లు. కాయలు అయితే వచ్చేసినాయి, చిన్న పచ్చిమిరపకాయలు వస్తాయి. మీకు కాయలు చూపిస్తాను. చూసారా పచ్చిమిరపకాయలు చాలా బాగున్నాయి కదా. అన్నీ పచ్చిమిరపకాయలే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నాయిస్ వస్తుంది కదా, పిచ్చుకలు, పిట్టలు అన్నీ అరుస్తున్నాయి. చాలా బాగుంది కదా. ఇదంతా అలసందల మొక్కలు అండ్ బెండకాయలు. ఈ పంట చూసారా, సూపర్గా ఉంది కదా. ఇదంతా మినుములే, ఇంకా వీటిని తీసేయడమే. కరెక్ట్గా అయితే వచ్చేసినాయి, చూపిస్తాను మీకు దగ్గరగా. మీకు కనిపిస్తున్నాయా ఇవి? వీటిలోనే మినుములు ఉంటాయి. మినుములు మొత్తం కింద జల్లేసి
మనకు వస్తాయన్నమాట. ఇక్కడ కిలో మినుములు వచ్చి 40 రూపాయలు. అదే మన విజయవాడలో ఎక్కడైతే 120. ఇవన్నీ అవే. ఇదంతా మినపచేనే, ఇంకా పచ్చిగానే ఉన్నాయి. ఎండిపోయిన తర్వాత కోస్తారనమాట. ఇది కూడా మినపచేనే, మినుములు వస్తాయి. ఇవి ముట్టుకుంటే ముడిసిపోయే మొక్కలు కదా, చిన్నప్పుడు భలే ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు చాలా రోజుల తర్వాత కదా ఇలా ముడిచిపోతే భలే సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది. ఎండ అయితే చాలా బేపచ్చంగా ఉంది, కళ్ళు కూడా ఏం కనిపించట్లేదు. చూసారా, అవన్నీ మినపచేనే మొత్తం. అయితే నీలగిరి చెట్లు అంటారు కదా, అవి కొడుతున్నారు. అంటే ఇంకా ఒక 3-4 సంవత్సరాలు పెరిగితే దాని తర్వాత అమ్మేస్తారనమాట. చూడండి, ఇలా కొట్టేసి అమ్మేస్తారు. మళ్ళీ కొన్ని రోజులు ఆగి నీలగిరి పంట వేస్తారు. ఇదంతా మినపచేనే మొత్తం. ఒకసారి రౌండ్ వేసేద్దాం, చూసేయండి పొలాలు మొత్తం. ఇక్కడ 2 షెడ్స్ ఉన్నాయి. ఇవన్నీ తాటి చెట్లు. సమ్మర్ కదా, ఎక్కువగా పంట అయితే ఉండదు. ఇక్కడైతే నీలగిరి తోట చేస్తున్నారు. ఇవన్నీ వెళ్ళిపోయి పేపర్కి వెళ్తాయి, కొట్టేస్తారు, పేపర్కి వెళ్తాయి. ఇవన్నీ వచ్చి అరటి చెట్లు. ఇవి చిన్నవే, ముందు అయితే పెద్దవి ఉన్నాయి. గెల్లలు కూడా వచ్చినాయి. ఇక్కడ ముళ్ళకంపలు వేసేసారు. మనకైతే కర్ర దొరికింది. ఇది వచ్చి మినపసేను, బెండకాయ అండ్ అలసందలు. ఇవైతే వేశారు ఇక్కడ పంట. ఇప్పుడే కోసినట్టున్నారు, కోసి తీసుకెళ్ళిపోతున్నారు. బెండకాయ, అలసందలు, మినపలు. మినుములు అయితే కరెక్ట్గా పంట కోయడానికి వచ్చేసినాయి దగ్గరికి, ఎండిపోయినాయి కూడా. ఇదిగోండి అలసందలు. హౌస్ అయితే వచ్చేసింది, అది మా హౌస్. ఇదిగోండి, ఇవి పెద్ద అరటి చెట్లు. కొబ్బరికాయ చెట్లు కూడా చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనం వేరే ఊరు వెళ్తున్నాం. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ టైం అప్లోడ్ చేస్తాను. అప్పటి వరకు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నచ్చితే కనుక. ఇదిగోండి, ఇవి అరటికాయలు. ఇప్పుడైతే ఇంక మేము ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. మేమైతే పెదనాన్న వాళ్ళ పొలానికి, తాతయ్య వాళ్ళ పొలానికి, మా పొలానికి కూడా వెళ్ళాము. అది నెక్స్ట్ టైం వీడియో అప్లోడ్ చేస్తాను. ఇంతకీ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉన్న చిన్న చిన్న పంట పొలాలు ఇవన్నీ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సెలవు. బాయ్ బాయ్, టేక్ కేర్.